హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నొక్కి సంధ్య 4651. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ప్లాట్ఫామ్ 65కి అయితే వెళ్ళామండి. ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు వెళ్దామని. రిలయన్స్ పక్కనేనండి. రిలయన్స్కి వచ్చినప్పుడల్లా అడుగుతుంటారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. అంటే అప్పుడే బర్త్డే సెలబ్రేషన్స్ ఏవో అయ్యాయి అనమాట. నేనైతే అలా వీడియో తీసాను, చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి ఆదరణ, అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. అలాగా చూడండి, రాజుగారి కోట, ఘంటస్తంభం, విజయనగరం అలా థీమ్తో అయితే అలా పెట్టారండి. చాలా బాగుంది. మీరైతే అలా చూసండి. నిన్న వీడియో అయితే నేను పెట్టానండి. ఇదైతే రిపబ్లిక్ డే రోజు తీసానండి. ఆ రోజు మార్నింగ్ అయితే మేము చర్చిలో అయితే నేనే కేక్ కట్ చేద్దాం అనుకున్నానండి. కానీ బ్రదర్స్ అయితే కట్ చేయించారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. చర్చిలో కూడా దేవుని కృప వల్ల అందరూ మమ్మల్ని ప్రేమిస్తారండి. ఈసారి నేను చర్చిలో కూడా వ్లాగ్ తీసి పెడతాను. అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటాము. ఒక ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ అండి, ఆత్మీయ ఫ్యామిలీ అనమాట. చాలా బాగుంటారు. నేను అది కూడా వ్లాగ్ తీసి పెడతాను అనమాట. ఈ వీడియో అయితే ఇలా ఉంది, మీరైతే చూసేయండి. అది కూడా నేను చర్చికెళ్ళి వచ్చిన తర్వాత చర్చిలో వీడియోస్, ఫోటో, మేము చర్చికెళ్ళి వచ్చిన వెంటనే ఇంటి దగ్గర అయితే మేము ఆ ముందు రోజు కేక్ కటింగ్ చేయించాను అనమాట. ఆ వీడియో, ఆ రోజు మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ ఆ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. మీరు కూడా అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు బర్త్డేస్, అదే చిన్నపిల్లల ఏంటి అని. కానీ అందరికీ చిన్నప్పటి నుంచి ఒకేలా ఉండదు కదండి, ఒకేలా పెరగరు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మా హస్బెండ్ అయితే మ్యారేజ్ ముందైతేనండి ఇలా బర్త్డే చేసుకోవడం కానీ, కొత్త బట్టలు వేసుకోవడం, కేక్ కటింగ్ ఇలాంటివి ఏమీ చేసుకోలేదన్నమాట. అందుకే నేనైతే మ్యారేజ్ తర్వాత నుంచి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేనైతే చేస్తానండి. నాకైతే ఇలా సెలబ్రేట్ చేయడం, గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్. మా ఫ్యామిలీలో ఎవరైనా నేను ఇలా సర్ప్రైజ్గా ఇలా చేస్తుంటానండి, డెకరేషన్స్ అవినా. నాకైతే ఇంట్రెస్ట్ అలాంటిది. మా హస్బెండ్ది, తనకి చిన్నప్పటి నుంచి అలాంటివి ఏం తెలియదు. అలాంటిది వాళ్ళకి ప్రేమ మనం ఇంకేముంటుందండి. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్సే కదా మనం అందించడంలో తప్పేం లేదు కదండి. దేవుడు గత ఏడాది అంతా దేవుని కృప వల్ల ఎన్నో సమస్యలు ఏమున్నా మన క్షేమంగా మనం ఎలా ఉన్నామంటే మన తృప్తిగా మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉండదు కేవలం దేవుని కృప వల్లనేనండి. అయితే ఇలా అయితే ఉందండి. స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలా అయితే ట్రైన్ వస్తుంది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ఇంకేం లేదండి, అదే అనమాట సరదా. అలా ఫుడ్ వస్తుంది అనమాట. పిల్లలైతే ఇంకా బిర్యానీ అది తిన్నారనమాట. వింగ్స్ అయితే అలా తీసుకొని అలాగా పిల్లలు ఫ్రైడ్ రైస్ కూడా అడిగారు. ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట. మేమైతే ఇద్దరం బయటైతే మా హస్బెండ్ నేనైతే టిఫిన్ చేసామండి. అదే సరదా అండి. అలా గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనమాట మనకు ఫుడ్ వస్తున్నప్పుడు, మన ఫుడ్ మనకు వస్తున్నప్పుడు. మా దీక్ష అయితే చెప్తుంది, మా డాడీ అక్కడ రాజమండ్రి ఉంది, అక్కడ కూర్చుందాం అనేసి అంటుంది అనమాట. అదే సూపర్ అని అంటుంది. అది 6 సీట్ సిట్టింగ్ అనమాట. మనం 4 మెంబర్సే కదా, ఇది మనకు సరిపోద్దిలే అని చెప్పామన్నమాట మేము. అలా అనకాపల్లి అలా ఒక్కొక్క స్ట్రీట్ దగ్గర ఒక్కొక్క ప్లాట్ఫామ్లో పెట్టారండి. అలా ట్రైన్ అయితే చూడండి అలా వస్తుంది. తర్వాత చెప్పాను కదండి, ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి. ఫ్రైడ్ రైస్, వింగ్స్ అయితే అలా తినేసి మేమైతే బయటకు వెళ్ళి టిఫిన్ చేస్తామన్నమాట. ఇది రిలయన్స్ పక్కనేనండి. రిలయన్స్కి వచ్చినప్పుడల్లా పిల్లలు మా డాడీ వెళ్దాం డాడీ అంటే వెళ్దాంలే చిన్నానే. ఇంక ఈరోజు అయితే ఇలా వెళ్ళామన్నమాట. మార్నింగ్ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ 5:30కి అలా వచ్చాము. వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని రెడీ అయిపోయి ఇలా అయితే మేము బయటకు వచ్చామన్నమాట. మా హస్బెండ్ అయితే అంటున్నారు ఇలా వీడియోస్ చేస్తుండే ఇలా వాళ్ళ వ్లాగ్స్లా తీయు అని. కానీ నాకే కొంచెం భయం వల్ల నేను తీయలేకపోతున్నానండి. ఈసారి అయితే నేను అలా ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇక్కడ నుంచి వాయిస్తో వీడియో తీసి పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీ అందరు టిప్స్ కూడా నాకు ఇవ్వండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు వచ్చిన దాంట్లో నేను ఇలా అయితే ఇలా వీడియోస్ తీసి అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి, యాడ్ చేశాను. అలాగే మేము ముందనమాట అదే రైల్వే స్టేషన్ రూట్లో జూడో, మల్బరీ ఇవన్నీ ఉన్నాయి కదండి, గోల్డ్, అక్కడికైతే వెళ్ళాం అనమాట. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం, అవి కూడా పెట్టాను. ఇదైతే చెప్పాను కదండి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయని, అక్కడ కూడా ఒక పిక్ అలా తీసుకున్నాం అనమాట. ఇవే మనకి మెమరీస్గా ఉండిపోతాయి కదండి. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని. అలా అయితే మనం అలా అనుకోకూడదండి. అలాగే ఎవరు ఆలోచించొద్దు. మన ఫ్యామిలీతో మనం ఉన్నప్పుడే మనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉండాలో తప్పేం లేదు కదండి దేవుని ఇచ్చిన దాంట్లోని. మీరైతే హ్యాపీగా ఉండండి, అందరితో హెల్ప్ చేస్తూ, మనకు తోచిన దాంట్లో ఇతరులకు మనం హెల్ప్ చేస్తూ
మనం హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటానండి. ఈ పిక్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మా అన్నయ్య, మా వదిన వాళ్ళ పిల్లలు కూడా రావాల్సిందండి. కాకపోతే పడుకున్నారనమాట. మా వదినకి ఫోన్ చేస్తే, సరేలే ఇంకా మార్నింగ్ నుంచి చర్చిలో ఉన్నాం కదా! వాళ్ళే ఆడేశారనమాట. సరేలే అని ఇంకా మా వదినకి ఫోన్ చేస్తే మేము అలా బయటకు వచ్చేసామనమాట. ఈసారి మా చర్చిలో కూడా నేను వ్లాగ్ చేస్తానండి. అందరూ పరిచయం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా చాలా బాగుంటామండి మా చర్చిలో. ఈసారి నేను వ్లాగ్ తీసి అయితే పెడతాను. ఇలాగే మా వీడియోస్ని మీరు ఆదరించాలని ప్రేమతో కోరుకుంటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.